హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందంటే, అక్కడ యువరాజ్ అయితే ఇంట్లో సోఫాలను కూర్చొని ఇలా ఊగిపోతూ ఉన్నాడనమాట. ఊగి మాటలు తడబడుతూ ఉంటే కౌశిక్కి అయితే డౌట్ వచ్చేసి, తాగావా అని యువరాజ్ని నిలదీసిందనమాట. నిలదీయడంతో అవును తాగాను, ఏంటి తాగడం కూడా నిన్ను పర్మిషన్ తీసుకొని తాగాలా అనేసి అన్నాడనమాట. కౌశిక్కి అయితే కోపం వచ్చేసి, ఏం మాట్లాడుతున్నావు యువరాజ్ అని అంటూ ఉంటే, ఏందమ్మీ నువ్వు ఏంది నువ్వు ఊరికనే గొడవ పెట్టుకుంటా అని జయంతి అనిందనమాట. ఇది ఇలా ఉండగా అప్పుడే బూచి అయితే పరిగెత్తుతూ వచ్చాడనమాట. అక్కడ ఎవరికి ఏం అంటే రంగాకి ఏం కాలేదు, అంత సీరియస్ ఏం లేదు, మామూలుగానే ఉన్నాడు అనేసి అన్నాడనమాట. అమ్మయ్య మంచి జరిగింది. ఏదైనా మరి వాళ్ళేమన్నా రంగాకి ఏమైనా జరిగింటే ఖచ్చితంగా వాళ్ళు కేసు పెట్టేసేవాళ్ళు మరి అని అంటూ ఉంటే, ఏంది 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 కేదార్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కేస్ అని మాట్లాడుతున్నావు అంటే మా ఆయన్ని పోలీస్ స్టేషన్లోన పెట్టేసి అరెస్ట్ చేపియాలి అని అనుకుంటున్నావా నువ్వు అని అంటూ ఉంటే, అలా కాదు నిషి అని అన్నాడనమాట. అప్పుడే జగదాత్రి, అలా కాదు నిషి ఏమని మాట్లాడుతున్నావు నువ్వు, ఇలా జరుగుతుంది అని అంటున్నాడు కానీ యువరాజ్ని పోలీస్ స్టేషన్కి పంపించాలి, కేసు పెట్టాలి అని అనట్లేదు అని అంటూ ఉంటే, ఈ అక్కడ బయట అయితే బయటికి రారా అని రౌడీలు అయితే గట్టిగా అరుస్తున్నారనమాట. ఏంటి అనేసి వెళ్ళబోతుంటే, లేదు రౌడీలు వచ్చేసారు అనేసరికి, మీరెవరు బయటికి రాకండి, నేను తను నేను ఇద్దరు వెళ్ళేసి వాళ్ళని పంపించొస్తాము అనేసి జగదాత్రి కేదార్ వెళ్తూ ఉంటే, అప్పుడే యువరాజ్ వాళ్ళ నాన్నగారు కూడా నేను వస్తాను అనేసి బయటికి వెళ్ళారనమాట. అప్పుడే ఉండు బాబాయ్ నేను వస్తాను అని కౌశికి కూడా వెళ్ళిందనమాట బయటికి. అలా అందరూ వెళ్ళారనమాట. అప్పుడే యువరాజ్, నువ్వు ఇక్కడే ఉండు, బయటికి రాకు, మరి చెప్పలేం వాళ్ళు కోపంతో కొట్టినా కొడతారు అనేసి అనడంతో, యువరాజ్ అయితే అక్కడ ఏంటి వాళ్ళు ఏమైనా చేస్తారా నన్ను, వాళ్ళని చంపేస్తాను నేను అనేసి అలా అంటూ ఉంటే, నిషి యువరాజ్ నువ్వు ఊరుకనే ఉండు యువరాజ్ అని అంటూ ఉన్నిందనమాట నిషి. అందరూ అక్కడ బయటికి వెళ్ళేసరికి, వాడు కొట్టినవాడు ఎక్కడున్నాడో, వాడు కావాలి మాకు, మీ మీద మాకు ఇన్నేళ్ళ నుంచి మీ దగ్గర పనిచేస్తూ ఉన్నాము కాబట్టి మీ మీద గౌరవం ఉంది కాబట్టి మేము ఇక్కడ ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా మా రంగాన్ని కొట్టిన వాడిని మాత్రమే అడుగుతున్నాము, వాడిని అప్పగించండి అని అంటూ ఉంటే, దయచేసి వెళ్ళిపోండి, ఏదో తెలియక తప్పు జరిగిపోయింది అని అంటూ ఉంటే, తెలియక తప్పు జరిగిపోయిందా, ఏం మాట్లాడుతున్నారు మీరు, అవునా ఇంట్లో చిన్న పాప ఉంది, వానికి ఒక ఆడపాప ఉంది, అవును ఏంటి అనే ఆలోచన లేకున్నట్ల ఎంత ఈజీగా మాట్లాడుతున్నారు మేడం మీరు అని అంటూ ఉంటే, లేదు అప్పుడే జగదాత్రి వచ్చేసి, మీరు కొట్టొద్దండి, మీరు ఊరికనే గొడవ పడొద్దండి అని అంటూ ఉంటే, అప్పుడే కేదార్ అయితే యువరాజ్ దగ్గరికి వెళ్ళి, యువరాజ్ వీళ్ళు వదిలిపెట్టేలా లేరు, నువ్వు వెళ్ళి ఒక క్షమాపణ తప్పైపోయింది అని అడిగితే వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటూ ఉంటే, అప్పుడే యువరాజ్ ఏమన్నాడంటే, ఏంటి నేను వాళ్ళని క్షమాపణ అడగల, వాళ్ళని చంపేస్తాను కానీ వాళ్ళని వాళ్ళని చంపకుండా మాత్రం వదిలిపెట్టాను కానీ వాళ్ళకి క్షమాపణ చెప్పడం అనేది అబద్ధం చూడి అని అంటూ ఉంటే, కేదార్ అయితే అక్కడికి వచ్చేసి, సరే వదిలిపెట్టేసేయండి, ఇప్పటితో ఇక్కడ ఆపేసేయండి అని అంటూ ఉంటే, జగదాత్రి అయితే మీరు సరే మీకు ఆ రంగాకి హాస్పిటల్ బిల్లు మరి ఇంకా నష్టపరిహారము కట్టిస్తాము, దయచేసి మీరు ఇక్కడితో ఆపేయండి అని అంటూ ఉన్నా కూడా, అలానే లేదు వాడు కావాలి అని అంటూ ఉంటే, కేదార్ అయితే ఇక తప్పదన్నట్టు, రంగాన్ని కొట్టింది యువరాజ్ కాదు నేనే అని అనేసరికి, రౌడీలైతే కట్టి తీసుకొని యువరాజ్ని కేదార్ని కొట్టేశారనమాట. ఆ కొట్టడంతో వాళ్ళ నాన్నగారు కేదార్ అని హక్ చేసుకున్నారనమాట. జగదాత్రి అయితే ఆ కట్టిని చేత్తో పట్టేసుకొని కిందకు పడేసిందనమాట. పడేయడంతో, మీరు ఏం చేస్తున్నారు ఆపండి, ఇక ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియకుండా చేస్తున్నారు మీరు కొట్టి మీరు ఊరికనే ఉండగలరా, మిమ్మల్ని పోలీసులు పట్టుకొని పోతారు, అప్పుడు మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఇంటి బయట ఉంటారు, అప్పుడు మీరేం చేస్తారు, ఒక్క రంగా కోసం మీరు ఇంత చేస్తున్నారు కదా, రంగా ఏదో తప్పు జరిగిపోయింది అని చెప్పినా కూడా మరీ మీరు అదే తప్పే చేస్తున్నారు కదా, అంటే మమ్మల్ని అందరినీ కొట్టేసి మీరు ఉండగలరా, మీరు రండి కొట్టేస్తే ఇప్పుడే నిమిషాల మీద 5 మినిట్స్లోన పోలీసులు వస్తారు, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తారు, అప్పుడు మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు ఏమి, రోడ్డు పైన ఉంటారు, అప్పుడు ఏం చేస్తారు మీరు అనేసి
జగదాత్రి నిలదీయడంతో ఇక ఏం చేయాలి అని అంటూ ఉంటే అప్పుడే కౌశిక్ అయితే రేపు నా కొడుకుది ఫంక్షన్ ఉంది కాబట్టి మీరెవరూ గొడవ పడద్దండి, దయచేసి వెళ్ళిపోండి, ఆ నష్టపరిహారం ఏదో మరి రంగాకి ట్రీట్మెంట్కి డబ్బులు అన్నీ ఇచ్చేస్తాము అని అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ అమ్మగారు రంగ వాళ్ళ భార్య ఏమనింది అంటే, అమ్మ అన్నం పెట్టే చేతులు దండం పెట్టకూడదమ్మా అని అంటూ ఉన్నిందనమాట. అప్పుడే రౌడీలైతే సరే మేడం, మీ మాట మీద మీ ముఖం చూసి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము, ఇది మాత్రం ఇంకోసారి జరగకూడదు అనేసి రౌడీలు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. ఇది ఇలా ఉండగా మరుసటి రోజు జగదాత్రి కేదార్ అయితే తాయారికి ఒక సెక్యూరిటీగా వెళ్ళారనమాట. ఇష్టం లేకున్నా కూడా వెళ్ళారనమాట, తప్పదు కాబట్టి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ చనిపోయిన తర్వాత ఆ స్థానంలోకి భార్య వచ్చింది కాబట్టి. ఇది ఇలా ఉండగా అక్కడైతే కొంతమంది ఎమ్మెల్యే ఎంపీలు వస్తూ ఉన్నారనమాట. అప్పుడే ఏమన్నారంటే ఎవరతను అని జగదాత్రి అడుగుతూ ఉంటే అప్పుడే లేదు అపోజిషన్ పార్టీ బసిరెడ్డి అని అనిందనమాట. ఎందుకండి మీరు ఇక్కడ రావడానికి అవకాశం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే ఇప్పుడే బసిరెడ్డి ఏమన్నాడంటే తాయారు హోమ్ మినిస్టర్ అవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే ఒక చిన్న కేసులోన తప్పు చేసి ఇప్పటికి ఆ కుటుంబం రోడ్డున పడి అంటే ఆ కుటుంబము నిందలు మోస్తూనే ఉన్నారు కాబట్టి నువ్వు హోమ్ మినిస్టర్ అవ్వడానికి వీల్లేదు, తప్పు నీదే అని అంటూ ఉంటే ఏ కేసు అంటే కావ్య కేసు అన్నాడనమాట. అప్పుడే జగదాత్రి అయితే షాక్ అయిపోయిందనమాట. అంటే బసిరెడ్డి అయితే ఏమంటున్నాడు అంటే ఇలాంటి కేసులో నువ్వు ఉన్నప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్ అవ్వడానికి అస్సలు వీల్లేదు అనేసి గట్టిగా అరుస్తూ ఉన్నారనమాట. ఇది ఇలా ఉండగా కేదార్ అయితే జగదాత్రికి పక్కన తీసుకొచ్చి ఏమన్నాడు అంటే ఈ తాయారుకి అత్తయ్య కేసుకి ఏదైనా సంబంధం ఉండొచ్చు జగదాత్రి, మనం తెలుసుకోవాలి అనేసి అన్నాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.